వచ్చేసరికి 4th డే అనమాట మనకి, అంటే ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. మేమైతే ఇంకా బృహదేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము గోవా నుంచి. ఇంకా బృహదేశ్వర టెంపుల్ చేసుకుని డైరెక్ట్ బెంగళూరు, అండ్ బెంగళూరు టు ఎవరి వాళ్ళ ఇంటికి, అంటే తిరుపతి కంటే తిరుపతి, కావాలి, నెల్లూరు చాలామంది వచ్చినారు కాబట్టి సో అట్లా అనమాట. సో ఇంకా రెడీ అయిపోతున్నాము. రెడీ అయిపోయి బృహదేశ్వర టెంపుల్కి వెళ్ళిపోయి ఇంకా చలో టు బెంగళూరు. సో మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు, లోపల అయితే రెడీ అయిపోయాను. మావాడు మొత్తం కళ ఎక్కువ. అవునరా, అది రే ఒకటే చెప్తున్నాను రా, మీరు ఇప్పుడు దాకా అంతమంది ఎవరు పడేసింది, వీడు పడేసింది. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. సో గైస్ ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. గోపురం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి కార్ పార్కింగ్ అయితే చేసేయాలన్నమాట మనము. ఫుల్ రష్ ఉందన్నమాట, అసలే రైనీ సీజన్ ఇప్పుడు. లాక్ అయింది, ట్రావెల్స్ మన లేరా వెళ్ళిపోతుంది. సో మేము అలా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. పెద్ద నంది విగ్రహము, దాని వెనకాలనే పెద్ద ఒక 11 feet గోపురం ఉంది. నాకైతే భలే నచ్చింది. ఆ నందికి ఆపోజిట్లోనే శివుడు టెంపుల్ అనమాట. సో ఆ బీచ్ చూడంగానే ఎంత బాగుందంటే, గుడికి ఆనుకొని బీచ్, ఆ బీచ్లో అది కాకుండా ఇప్పుడు ఏంటంటే రైనీ సీజన్ అనమాట. సో వర్షము, చలి, గోపురము, గుళ్ళు, మాకైతే అసలు ఎక్స్ట్రా అనిపించింది బృహదేశ్వర టెంపుల్ ఒక ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి మీకు అందరికి కూడా ఈ స్టోరీ తెలుసు, శివుడి యొక్క ఆత్మలింగాలు ఎలా క్రియేట్ అయ్యాయి, ఎట్లా భూమి మీదకి వచ్చాయి అనేసి. సో ఇవంతా కూడా స్టోరీ బ్లాకేజ్ అనమాట. స్టోరీ బ్లాకేజ్ మీన్స్ బొమ్మలతో మంచి స్టోరీ క్రియేట్ చేశారు వీళ్ళంతా కూడా. సో ఇంకా దర్శనాలు అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. నంది, శివుడు, ఆ విగ్రహాలు చూస్తుంటే అసలు కడుపు నిండిపోయింది. బృహదేశ్వర్ ఈజ్ అ హైలైట్ ట్రిప్. నేను వేసిన ఒక 3-4 ట్రిప్స్లో హైలైట్ ట్రిప్ అనమాట ఇది. సో అది కాకుండా 11 feet ఉన్న గోపురం ఎక్కుదాం అనుకున్నాం, కానీ వ్యూ బాగుంటుంది అన్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేకని కాదు, మాకు టైం లేదనమాట, మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వాలి. సో అందుకనేసి మేము ఇంకా కూడా అంతా క్లియర్ కట్గా అన్నీ చూసుకొని దేవుని మొక్కుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మేమైతే అందరం కూడా కలిసి ఫొటోస్, బ్లాగ్స్ ఇవన్నీ తీసుకొని కూడా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అసలు మెయిన్ డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద సముద్రం పక్కన గుడి ఓకే, ఆ బిల్డింగ్ ఉంది చూసారా, అసలు చూడండి, అసలు కింద ఇసుక కరిగితే ఏమైనా ఉందో అసలు నేచురల్గా ఎట్లా ఇది ఓకే అయిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అయితే అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయింది. సూపర్ ఉందో అసలు అది, ఆ సినేరియో కూడా. చూడండి గోపురం ఎంత పొడుగుందో, కింద నుంచి చూస్తుంటే చాలా బ్రాడ్గా బోల్డ్గా ఉంది గోపురం అయితే. 2 పక్కల ఏనుగు, సూపర్గా ఉంది అసలు. సో ఇదంతా చూసిన తర్వాత మేమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. ఫుడ్ కోర్ట్ అంటే అన్నప్రసాదం దగ్గరికి. సో మేము చూస్తే ఫస్ట్ ఎవరు లేరు ఏందబ్బా అనుకున్నాము, మళ్ళీ వాళ్ళు చెప్పారనమాట అక్కడ పెడుతున్నారు వెళ్ళండి అనేది. సో ఇక్కడ ఏంటంటే జిమ్మిక్, మనం అంటే వాళ్ళు వడ్డించరు అనమాట, వాళ్ళు వడ్డిస్తారు, ప్లేట్లు, గ్లాసులు మనమే తీసుకోవాలన్నమాట. వాళ్ళు అవన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా, మనమే ఎత్తి పెట్టుకోవాలన్నమాట గ్లాసులు, వాళ్ళు ఎత్తి పెట్టరు. సో ఇదైతే పెద్ద ఉందన్నమాట సరదాగా. మా వాళ్ళు అయితే దాంట్లో కూడా కొట్లాడుకున్నారు, నాకు ఆ గ్లాస్ కావాలి, ఈ ప్లేట్ కావాలనేసి. డాడీ పోయినా ఇంజనీరింగ్ బుద్ధి మాత్రం వదులుకోరు నా కొడుకులు. సో ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ప్రసాదాలు ఏదో వచ్చాయి. సో ఇంకా ప్రసాదం తినేసి చక్కగా మేమైతే స్టార్ట్ అయిపోదాం అనేసి అనుకున్నాము. సరే ఈ లోపలే సాంబార్ అన్నం కూడా వేశారు. ఇంకా పడింది కదా అని చెప్పి అమృతం లాగిచ్చేద్దామని చెప్పి అలా లాగిచ్చాం అనమాట. సో వీళ్ళు 1 by 1 వేస్తామన్నారు. ఏం చూడు, పాయసంలో అన్నం వేశారు, ఎట్ట తినాలా, ఏం చేయలేము, తినాలి ఇంకా. చేంజ్ లేదు చిల్లర లేదు. బల్లె ఉందిరా మ్యాప్ అయితే అసలు చక్కగా ఈస్ట్ టు వెస్ట్ అని చెప్పు. సారీ వెస్ట్ టు ఈస్ట్ అని చెప్పు. వెస్ట్ టు ఈస్ట్, అరేబియన్ సీ టు బే ఆఫ్ బెంగాల్, border to this border, అరేబియన్ సీ టు బే ఆఫ్ this బెంగాల్, border to this border. ఇంకా ఉంది అరేబియన్ సీ టు బే ఆఫ్ బెంగాల్.
సో ఇంకా ఫైనల్గా ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా మా చిలక చూసారు ఎంత బాగా అవుతుందో చిలక. సో ఇంక మేమైతే అప్రాక్సిమేట్లీ 12 to 15 hours జర్నీ చేయాలి కార్లోనే. సో అనంతపురం మీద వెళ్తున్నాం అనమాట కావలికి. సో మాకు నచ్చింది ఏంటంటే ఈ ముదేశ్వర్లో ఘాట్ రోడ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. అసలు పిచ్చెక్కిచ్చాయి. అసలు ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బైక్స్ మీద వద్దాం అనుకున్నాం, కానీ బైక్స్ మీద వచ్చి ఉంటే మేము అయిపోయి ఉంటాం, గొగ్గ అయిపోయి ఉంటుంది మాకు క్లైమేట్ మీద. కార్ తెచ్చి మంచి పని చేసాము. సో ఆ క్లైమేట్, ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అసలు అయితే. బంగారపు సిలక చూసారా ఎంత బాగా అనుకుందో దర్చుకొని. ఫా మూమెంట్ కౌశిక్ గారికి. ఫా గో 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 ఫా మూమెంట్. ఇంకా రైడ్ ఎలా బోర్ కొడుతుందని చెప్పేసి స్నాక్స్ తీసుకుందామని వేడివేడికి పప్పులు హనీ కేక్స్ అయితే తీసుకున్నాం మా వాళ్ళకి. సో కార్ అయితే పార్క్ చేసుకున్నారు. ఫుల్ వర్షం అయితే పడుతుంది. మా వాళ్ళు అయితే చక్కగా తింటున్నారు. వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు తినిపించుకుంటున్నారు. ఇదేం కర్మల స్వామి, వాళ్ళు తినకుండా తినిపించుకునేది ఏంది. కేటీఎం కదరా మినిమం పడుతుందిరా. కేటీఎం అంటే నీకు బ్రేక్ బాగుంటుంది. నేను తినేదాన్ని లాక్కొని మా దాంట్లో కష్టంగా పడిందిరా. వాటర్ కూడా లేదు మా దాంట్లో. కాయ కూడా బాగుంది. వీడి దాంట్లో పిసురు పిసురుగా ఉంది. ఊరిపోయింది. పాపం కోసి కూడా తెలియకుండా తీసుకొచ్చారా కాయ అదే తీసుకుంది. ఇచ్చింది మూమెంట్ కోసం ఒక ఫోటో అడిగాడు. నో దయ్యేసి ఫోన్ నెంబర్ అన్నాడు. యూ కెన్ కొట్టేస్తాను తప్పు కొట్టేస్తాను. చెప్పేది నుండి ఆడ పెద్ద టాస్క్ ఏంటంటే చిక్కింది వస్తుంది. చేతిలో ఉన్న పువ్వు లాక్కొని మరి నా చేతిలో నుంచి లాక్కొని మరి తీసుకో నీకే. నేను ఇంకొక అమ్మాయికి ఇచ్చాను. ఒక అమ్మాయికి ఇచ్చాను. నేను అసలు ఇష్టంగా ఇవ్వాల. ఆ పిల్ల ఏంది చూస్తా ఉన్నావు ఏమనుకోర్రా ఇన్ని లేవు. సో గైస్ మేము వచ్చేదారిలో అయితే కార్కి టైర్లు అయితే 2 పగిలిపోయాయి. అదేమైందంటే గుంతలు చూసుకోలేదు. సో ఇదొక టైర్ ఫ్లాట్ అయింది. సో అది టైర్ ఫ్లాట్ అయింది. మంచి వానా టైంలో ఈ విధంగా జరగడం ట్రావెల్ మధ్యలో అసలు చాలా ఇబ్బంది. సో మేము సాల్వ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. ఆల్రెడీ ఒక కాంటాక్ట్ తీసుకుని ఫోన్ చేస్తున్నాము. టైం కావాలి మాకైతే ఏం కాలేదు, కానీ తొందరగా సెటిల్ అయిపోతే తొందరగా బయలుదేరాలి అంతే విషయం మంది. ఇప్పుడు కార్ అయితే రెండు పంచర్లు అయిపోయాయి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫ్రంట్ వీల్ పేలిపోయింది. బ్యాక్ వీల్ కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ వీల్, ఇది కూడా పేలిపోయింది. మాకైతే ఏం కాలేదు. మా వాళ్ళు పంచుతోనే సాహసాలు చేస్తున్నారు. స్టెఫ్నీతో జాకీతో లేపడానికి కార్ని. ఉన్నాయా చాలా ఉంటాయి ఉన్నాయిరా పడేలా ఇంకా నేనేమి పడేలేదురా. అయ్యో చేత్తో కాదు చూసి పెట్టాలి. అది ఒకటి మరి అరే యాంగిల్ కరెక్ట్గానే పెట్టినావా? కరెక్ట్గానే పెట్టాను. ఎంత ఈజీ, చాలా ఈజీగా తిప్పుతారు. పోయినసారి ఇద్దరు ఇట్లా పట్టుకో. అది తిప్పలేమరా, ఇది అడుగు కదా. ఇప్పుడు మళ్ళీ బిగించదు ఒక ఆటరే అదో టైర్ మన కంపెనీ. ఎన్ని తీసారు? ఒకటే తీసా. అన్ని తీసాడు. యాడ్ పెట్టాడు జస్ట్ లూజ్ చేసి పెట్టుకున్నాడు. ఫైనల్గా గాడ్ గ్రేస్. మాకైతే అసలు ఇలాంటి సిస్టమ్ ఉంటుందని తెలియదు. మేమైతే టైర్లు ఆర్డర్ చేసాము. 2 టైర్లు వచ్చాయి. అది మిడ్ నైట్ 12:30కి.
అది అంత చీకట్లో సండే టైము ఎవరు నాకు తెలిసి సండే టైం అందరూ తాగేసి దొంగ ఉంటారు. వీళ్ళు అసలు సర్వీసు వాళ్ళ ఒక లైఫ్ మీద ఎంత ఇదిగా ఉంటే మాకైతే అంత రాత్రిపూట కూడా మా కాల్ రెస్పాండ్ అయ్యి వచ్చి టైర్స్ ఫిక్స్ చేసి మిమ్మల్ని ఆదుకున్నారు. నాకు ఫోన్ చేయి, నేనే చెప్తా. మసాలాగా చెప్తా. నాకు అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలిసిందా ఈ విషయం గురించి. ఫైనల్గా ఒక దాబాలో అయితే కూర్చొని మంచిగా తింటున్నాము. సో మార్నింగ్ ఎక్కడ బండి బ్రేక్ వేస్తే అక్కడ తినే పని మీద ఉన్నాము. ఇంకా కారు డ్యామేజ్ అవ్వడం వల్ల ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేమైతే. ఇంకా నైట్ అంతా విష్ణువే డ్రైవింగ్ చేస్తున్నాడు, చందు మ్యాప్ చూస్తూ ఉన్నాడు. సో ఇంకా నేను కౌశిక్ గడ్ అయితే తీసుకున్నాం ఫ్రంట్ సీట్స్. నేనైతే డ్రైవింగ్ చేస్తున్నాను కావులకి రీచ్ అవ్వడానికి. సో ఇంకైతే మేమైతే కావులకి అయితే రీచ్ అయిపోయాము. మొత్తం మీదేనా ఈ ఏరియాలో కౌశిక్ గారు ముందు చెప్పు తీసుకుంటారు. కౌశిక్ వాళ్ళ తాలికంటే కౌశిక్ గారు ఇక్కడ అంతా ఎనిమిస్. ఇంకా చందు గారు చదువుతున్నాడు. మేమైతే ఒక బ్రేక్ఫాస్ట్ స్పాట్కి అయితే వచ్చాము కావల్ దగ్గరికి. ఎప్పుడు వచ్చినా విష్ణు అయితే ఇక్కడికి తీసుకొస్తాడు. ఫుడ్ కూడా సూపర్గా ఉంటుంది. మాట్లాడవా? ఇక్కడ మాట్లాడడానికి ఉండదు, పార్కింగ్ మళ్ళీ దింగుతారు మనం అందుకు. అటు పక్కన మాట్లాడచ్చు. బాయ్ రా. బాయ్ చందు. బాయ్ 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 బాయ్. See you in next trip. Until then signing off. Until January next trip. ఇంకా విష్ణు ఇంటికి వచ్చాము. ఇంకా విష్ణు నేను కలిసి విష్ణు బైక్తో బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆన్ ది వే నన్ను మా ఇంటికాడ దింపేస్తాడు తిరుపతిలో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఊరంతా పలాదూరు తిరిగేసి ఫైనల్గా ఇంటికి వచ్చి పడిపోతే దానంత ప్రశాంతత ఇంకోటి ఉంటుందిరా బాబు. సో ఇంక రాగానే లెన్స్ కార్ట్ నుంచి నాకైతే నోటిఫికేషన్ వచ్చింది, గ్లాసెస్ వచ్చాయి, పిక్ చేసుకుని అనేసి. సో నేనైతే పిక్ చేసుకోవడానికి అయితే తారని అయితే స్టార్ట్ చేశాను. జున్ను గారు చూస్తున్నాను నన్ను తీసుకోబోన్నయ్యా అనేసి. సో అంటిల్ దెన్ బాయ్.